విషయంలో అధ్యక్ష, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎన్ని పెన్షన్స్ తగ్గించారన్నది ఆన్ రికార్డు ఒకలా చెప్తారు, ఇలా చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ పెన్షన్స్ తగ్గించే క్రమంలో వీళ్ళు ఒక పైలట్ సర్వేను లేకపోతే ఒక ప్రాజెక్ట్ సర్వేను పెట్టుకొని సెర్ఫ్ ద్వారా 10,696 మందికి ఒక 5% తీశారు అధ్యక్ష. ఏమని చెప్పారు? ఆ 5% ఎన్ఎలిజిబుల్ అని చెప్పి తీశారు అధ్యక్ష. నా క్వశ్చన్ ఏంటంటే గౌరవ మంత్రి గారికి, మీరు చేస్తున్న శాంప్లింగ్ మీదనే ఈ పెన్షన్స్ తీసేస్తున్నారా? మీరు పెన్షన్ తీసే దాంట్లో ఏ పారామీటర్స్ వాడుతున్నారు? ఒకటి అధ్యక్ష. రెండు అధ్యక్ష, వీళ్ళు ఏం చెప్తారు అధ్యక్ష, డేటా డ్రివెన్ అప్రోచ్ ఫాలో అవుతున్నాం, డేటా డ్రివెన్ అప్రోచ్ లో పెన్షన్లు తీసేస్తామని చెప్పుకుంటూ వస్తూ, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 పాయింట్ వెరిఫికేషన్ ఉండేది అధ్యక్ష పెన్షన్లకి. వేరే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 పాయింట్ వెరిఫికేషన్ పెట్టారు అధ్యక్ష. ఒకటి అధ్యక్ష. రెండోది. మూడోది అధ్యక్ష, ఈ పెన్షన్లు తీసే దాంట్లో ఇందాక త్రిమూర్తులు గారు చెప్పినట్టు డిజేబుల్డ్ సెక్షన్ పీపుల్కి 15 డేస్ లోపు మీ సదరన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, సదరన్ స్లాట్ దొరకడమే సుమారు 1 మంత్ పడుతుంది అధ్యక్ష. మూడవ అధ్యక్ష. నాలుగోది, డప్పు కళాకారులకి పెన్షన్లు చాలా బాగా తగ్గించారు అధ్యక్ష. దానికి ఏ పారామీటర్స్ వాడారో కూడా గౌరవ మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. ఐదోది అధ్యక్ష, ముఖ్యంగా అధ్యక్ష, ఈ పెన్షన్ తీసివేతలో భాగంగా ఒక అడ్రస్ వేరే అడ్రస్ కనుక ఉంటే కనుక ఆ వెరిఫికేషన్ వేరే అడ్రస్కి వెళ్ళట్లేదు అధ్యక్ష. ఈ ఇంట్లో ఉన్నాడా లేదో చూస్తున్నారు, ఆ ఇంట్లో ఉన్నాడా లేదో చూడలేదు. అన్ఫిల్డ్ రేషన్ కార్డ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. సో ఇవన్నీ కూడా పెన్షన్ తీసేటప్పుడు, కొత్త పెన్షన్ దేవుడెరుకు, ఉన్న పెన్షన్ తీయకుండా ఆ ఉన్న పెన్షన్ తీసేటప్పుడు కాస్త హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తోటి ఆలోచించి తీయాలని చెప్పి గౌరవ మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, కొంచెం సమయం ఇవ్వాలి అధ్యక్ష. నేను గౌరవ సభ్యులు అడుగుతున్న విధానం బట్టి చూస్తే కొంత మేము షేర్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న కొంత సమయం అడుగుతున్నాను అధ్యక్ష. ముందుగా యాక్చువల్గా పెన్షన్ అనే కార్యక్రమము మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. నందమూరి తారక రామారావు గారు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉండాలి, వృద్ధులకి పెన్షన్ ఇచ్చి గౌరవంగా వాళ్ళ గ్రామాల్లో ఉండాలంటే, వాళ్ళ ఇంటిల్లో ఉండాలంటే ఖచ్చితంగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి. అయ్యా సార్, మీరు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు అధ్యక్ష. ముందు టైం అడిగాను సార్. వాళ్ళు చాలా అవాస్తవాలు చెప్పారు, నేనేం అనలేదు. వాళ్ళు చాలా అవాస్తవాలు చెప్పారు, అన్నింటికి సమాధానం ఇస్తాను అధ్యక్ష. ఈరోజు పెన్షన్ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు 2014లో 200 నుంచి 1000 రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 1000 రూపాయల నుంచి 2000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 2000 నుంచి 3000 రూపాయలు చేయడానికి 4-5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3000 ఉన్న పెన్షన్ 4000 చేయడం, అంతేకాకుండా డిజేబిలిటీ పెన్షన్ 1500 నుంచి 2500 చేయడం, అలాగే 70% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 2014లో, అలాగే 1500 నుంచి 2000 40% డిజేబిలిటీ చేయడం. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిజేబిలిటీ పెన్షన్ కూడా డబుల్ చేసి 3000 నుంచి 6000 చేయడం జరిగింది అధ్యక్ష. ఇది మేము పెన్షన్దారులకి ఇచ్చే గౌరవం. ఇది గౌరవంగా వాళ్ళు చూసుకొని వాళ్ళ తాలూకా ఖర్చు నిమిత్తమే వాళ్ళకున్న ఇబ్బందుల్ని తొలగిపోవడానికి ఇచ్చే ప్రయత్నం, గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో, యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ లేకపోతే పెరాలసిస్ విక్టిమ్స్ కానీ, వాళ్ళకు కూడా 5000 నుంచి 15000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 5000 నుంచి 15000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే ఇదే ప్రభుత్వం అధ్యక్ష. మరి అంతేకాకుండా కిడ్నీ డయాలసిస్ ఉన్న పేషెంట్స్ కూడా 10,000 చేయడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా
వాళ్ళు 2019 నాటికి నెలకి 1300 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఈ రోజు ప్రభుత్వం 2700 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే నిరుపేదలకి ఈ రోజు పెన్షన్ నిమిత్తమే వాళ్ళకి గౌరవంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా బతకడానికి ఇస్తున్నటువంటి పెన్షన్ ను మేము గౌరవంగా చెప్పుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి నెలగా 1వ తారీఖున ప్రతి అందరికీ కూడా శాసనసభ్యులందరినీ కూడా ఒక గ్రామం విజిట్ చేసి ఆ గ్రామంలో నిరుపేదలను పలకరించి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈ రోజు దేశం మొత్తంలో చూసుకుంటే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టు విధానంలో ఎక్కడా లేదు అధ్యక్ష. ఈ రోజు మొత్తం దేశంలో 13% పాపులేషన్ కి ఈ రాష్ట్రం ఖర్చు పెడుతూ దేశంలో నెంబర్ 1 స్థానానికి ఈ దేశంలో నిరుపేదలకి డబ్బులు ఇవ్వడానికి పెన్షన్ నిమిత్తమై ఈ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజు 4000 రూపాయలు మన ప్రభుత్వం చేస్తుంది. మరి ఈ రోజు తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ పెన్షన్ ఇచ్చేది 2500 హర్యానా రాష్ట్రం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు గౌరవ సభ్యులు అడుగుతున్నారు నిరుపేదల గురించి. ఈ రోజు మేము చెప్తున్నాం నిరుపేదల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము చెప్పగలం అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈరోజు గౌరవ సభ్యులు చెప్తున్నారు నిరుపేదలు పెద్దవారికి ఇది నిరుపేదల ప్రభుత్వం అని. ఈ రోజు గతంలో చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు సుమారు 24 లక్షల పెన్షన్లు వాళ్ళు తీయడం జరిగింది అధ్యక్ష. దాని కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, దాని రికార్డు ఉంది. మొదటి సంవత్సరంలోనే 6,79,000 మంది పెన్షన్స్ మీరు తొలగించారు అధ్యక్ష. కొత్తగా 6 స్టెప్ వాలిడేషన్ పెట్టడం లేకపోతే ఇది ఒక పొలిటికల్ వెండేటాతోని 6,79,000 పెన్షన్స్ తీయడం జరిగింది అధ్యక్ష. మరి తర్వాత 4 సంవత్సరాల్లో మిగతా 5 సంవత్సరాల్లో 24,11,000 మంది పెన్షన్స్ మీరు తీయడం జరిగింది సార్. ఈ సంవత్సరం నాటికి ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలలకి ఈ రోజు పెన్షన్స్ ఎంత తీసాం అధ్యక్ష? వాళ్ళు చెప్తున్నటువంటి వాస్తవాలు అబద్ధం అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు చెప్తున్న డిఫరెన్స్ ఏదైతే అందులో 1,80,000 మంది కాలం చేసి స్వర్గస్థులు అయ్యారు అధ్యక్ష. దాని నిమిత్తమే వాళ్ళు పెన్షన్ క్యాన్సిల్ అయింది. నిజంగా పెన్షన్ క్యాన్సిల్ అయింది 14,000 మంది. అందులో 10,000 మంది అంటే పర్మనెంట్ మైగ్రేషన్, వాళ్ళ గ్రామం నుంచి వేరే గ్రామంకి వెళ్ళిపోయిన వాళ్ళు 3 నెలలు కానీ పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ పర్మనెంట్ మైగ్రేషన్ కింద కన్సిడర్ చేసి వాళ్ళకి తొలగించడం అవుతుంది అధ్యక్ష. అందులో 14,000 మందిలో 10,000 మంది పర్మనెంట్ మైగ్రేషన్. ఇనెలిజిబిలిటీ కూడా 4,000 అధ్యక్ష. వాళ్ళు చెప్తున్నటువంటి అవాస్తవాలన్నీ కూడా తప్పు అధ్యక్ష. పైలట్ ప్రాజెక్ట్ అని ఎక్కడ మేము మొదలు పెట్టలేదు. అక్కడున్న ఫిర్యాదుల మీద అక్కడున్న కలెక్టర్ రెస్పాండ్ అయ్యి వెరిఫై చేశారు. అక్కడ గ్రామం వెరిఫై చేయగా అందులో 50% అంటే ఇనెలిజిబిలిటీ పెన్షన్స్ ఉన్నారు అధ్యక్ష. ఆ 50% రిపోర్ట్ ని మాకు పంపించారు. ఆ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ గ్రామం కూడా కోనసీమ గ్రామంలో మన జిల్లాలో డిస్ట్రిక్ట్ వైడ్ చేస్తున్నటువంటి 15,000 పెన్షన్స్ లో 658 మందికి వెరిఫై చేస్తే 374 మంది ఎలిజిబిలిటీ ఉంది అధ్యక్ష. మిగతా వాళ్ళందరూ కూడా ఇనెలిజిబిలిటీ పెన్షన్. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇనెలిజిబిలిటీ వాళ్ళకి చాలా రకాలుగా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. మీరు గతంలో 2019 నాటికి ఎలిజిబిలిటీ పెన్షన్స్ 10 లక్షల మంది ఉంటే అందులో 10 లక్షల మంది తొలగించడం జరిగింది. ఈ రోజుకి కూడా ఎలిజిబిలిటీ వాళ్ళలో తొలగించిన 10 లక్షల మందిలో వెరిఫై చేస్తే 3,50,000 ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళు పెన్షన్స్ ఇవ్వకుండా పొలిటికల్ వెండేటాతో తొలగించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 3,50,000 మందికి పెన్షన్ అర్హత ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వలేని పక్షాన వాళ్ళు పెట్టిన రూల్స్ లో 6 స్టెప్ వాలిడేషన్ ఏదైతే పెట్టారో అందులో కూడా వాళ్ళు పెన్షన్స్ ఇవ్వలేదంటే వాళ్ళకి ఎంత పేదరికం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే ఈ రోజు ఎటువంటి రైట్ ఉందని కూడా నేను ప్రశ్నిస్తున్నా అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు కొంత క్వశ్చన్స్ అడిగారు. ఈరోజు అంటే వాళ్ళు 13 పాయింట్ వెరిఫికేషన్ అంటున్నారు అధ్యక్ష. ఏ వెరిఫికేషన్ మాదున్నది పాత గవర్నమెంట్ లో వాలిడేషన్ ఏదైతే చేశారో అవే రూల్ పొజిషన్స్. అంటే హెల్త్ పెన్షన్ వెరిఫికేషన్ అవ్వచ్చు, ఇంకే వెరిఫికేషన్ అయినా కూడా పాత గవర్నమెంట్ లో వాళ్ళు తీసుకొచ్చిన ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే వెరిఫికేషన్. ఇంకా కొత్త వెరిఫికేషన్ ఏమీ పెట్టట్లేదు అధ్యక్ష. ఈ రోజు బిలో పవర్టీ లైన్ డెఫినేషన్ లో కూడా ఎటువంటి మార్పు లేదు. అదే వెరిఫికేషన్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. హెల్త్ వెరిఫికేషన్ కూడా అదే వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ రోజు హెల్త్ వెరిఫికేషన్ గురించి వీళ్ళు తీసుకొచ్చిన ఈ తప్పుడు పెన్షన్స్ వల్ల ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది నియమించడం జరిగింది. దాన్ని కూడా చాలా సామరస్యంగా చేస్తున్నాం అధ్యక్ష. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్లి ఇంటి దగ్గర వెరిఫై చేసుకుని వెళ్తున్నారు తప్పించి డిజేబిలిటీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ రోజు పెన్షన్ వెరిఫికేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు ఈ సదరన్ సర్టిఫికేట్ మీద కూడా ఒక తప్పుడు అభియోగాలు వేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వమే వాళ్ళకి పలానా టైంకి మీరు రావాలి అంటే ఏదైనా డిజేబిలిటీ పెన్షన్ ఉంటే వాళ్ళకి ముందుగానే ఇంటిమేట్ చేసి పలానా రోజు మీరు రావాలని తెలియజేయడం చెప్పడం అధ్యక్ష.
అపాయింట్మెంట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. అలాగే డప్పు కళాకారుల గురించి కూడా చెప్పడం అది తప్పు అధ్యక్ష. డప్పు కళాకారులు కూడా మేము తగినంత వేతనం ఇస్తున్నాము, అది కూడా గతంలో కూడా ఉంది. వాళ్ళు తగ్గించే ప్రయత్నం అయితే ఎక్కడ చేయలేదు అధ్యక్ష. ధన్యవాదాలు. మంత్రి గారు చెప్పేటప్పుడు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడా కులం చూడకుండా మతం చూడకుండా వాళ్ళ యొక్క అర్హత మాత్రమే చూసుకుని పెన్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఈరోజు జరుగుతున్నటువంటి విధానం చూస్తుంటే మేము చెప్పక్కర్లేదు. ఇక్కడ మీ నాయకుడు మాట్లాడినటువంటి విధానం ఒక సభలో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే సహాయం చేయాలి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి సహాయం చేయొద్దు అనేటువంటిది నిన్న కాక మొన్న ఒక 10 రోజుల క్రితం లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టుకుని టీడీఎల్పీ మీటింగ్ పెట్టుకుని దాంట్లో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా ఒకసారి తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా ఇక్కడ 2019 నాటికి ఉన్నటువంటి పెన్షన్లు ఎన్ని కాదు అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని అడిగేది 2019 నాటికి ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, 2024 నాటికి 65 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పేసి మంత్రి గారు సమాధానం చెప్పారు. 65 లక్షలు సుమారు ఉన్నాయనేటువంటిది. మరి 2019 నాటికి 14 నుంచి 19 వరకు ఎన్ని పెన్షన్లు ఉన్నాయో కూడా వారు చెప్పాలనేటువంటిది మీ ద్వారా అడుగుతూ, ఇక్కడ బడ్జెట్ లో వారు ఇచ్చిన దానికి మేము ఇచ్చిన దానికి తేడా అనేటువంటి చూపెట్టారు. వారు చెప్పిన దాని ప్రకారంగా పెన్షన్లకి 32,000 కోట్లు సుమారు సంవత్సరాన్ని ఖర్చు పెట్టాలన్నటువంటి ఉంటే వారి బడ్జెట్ లో పెట్టింది 27,000 సుమారు కోట్లు మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. సుమారు 3 లక్షల మందికి సుమారుగా పెన్షన్లు పోయినాయి అనేటువంటిది మా దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఏమండి, ఇది ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ ఏదైతే పేదవాడికి ఉన్నటువంటి డిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు అన్నారు, అవన్నీ చూసిన తర్వాతే వాళ్ళకి పెన్షన్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈవేళ మళ్ళీ రీవెరిఫికేషన్ అనేటువంటిది దేని గురించి చేస్తున్నారనేటువంటిది ఒక ఆందోళన అయితే పేదవాడికి ఈ వైఎస్ఆర్ అయితే తీసేయండి అనేటువంటి విధంగా సమాచారం ఇచ్చేటువంటి దానికి కింద గ్రామంలో ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది కూడా మీ ద్వారా మరి మంత్రి గారిని అడుగుతూ, పేదవాడి విషయంలో ఆనాడు కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా వాడి యొక్క పేదరికాన్ని చూసి పనిచేసినటువంటి విధానాన్ని మీరు కూడా కొనసాగించాలనేటువంటిది మా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. గౌరవ మంత్రివర్గ గారు ఇందాక చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ 1,60,000 వరకు మేము తీసేసామని చెప్పారు అధ్యక్ష. అంటే గడిచిన 10 నెలల్లో వాళ్ళ కొత్త పెన్షన్స్ ఏమి ఇవ్వలేదు అధ్యక్ష. 9 నెలల కొత్త పెన్షన్స్ ఏమి ఇవ్వలేదు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష 2019లో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 53,85,776 పెన్షన్లుంటే 2024 నాటికి 65,18,496 పెన్షన్, అంటే దగ్గర 13 లక్షల పెన్షన్లు 5 సంవత్సరాల్లో ఆన్ రికార్డ్. గౌరవ మంత్రి గారు చెప్పిన ఆన్ రికార్డ్ మేము మా ప్రభుత్వం మా జగనన్న 13 లక్షల పెన్షన్లు పెంచితే వీళ్ళు ఈ రోజు కులాన్ని చూసి వాళ్ళ ఓటు వేయలేదని చెప్పి మా సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నా కూడా ఈ రోజు వాళ్ళ టీడీపీ ఆఫీస్ దగ్గర పోయి పెన్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు 1,60,000 పెన్షన్లు తీసడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఆన్ రికార్డు ప్రకారం కొత్త పెన్షన్ ఇచ్చారా లేదా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు 10 నెలల నుంచి? అరుణ్ గారు డైరెక్ట్ గా. అధ్యక్ష, నేను సభ ద్వారా మంత్రి గారిని అడిగిన 3 క్వశ్చన్స్ కి నాకు స్పష్టమైన సమాధానం రాలేదు అధ్యక్ష. ఒకటి సదరణ గురించి అడిగాను అధ్యక్ష. డిసేబుల్డ్ సెక్షన్ పీపుల్ కి మీరు 15 డేస్ ఏమైనా లిమిట్ పెట్టారని అడిగాను, అటువంటిది లేదని చెప్తున్నారు. కానీ ఫీల్డ్ లో మాత్రం రాలేదు అధ్యక్ష. 2 డప్పు కళాకారుల గురించి అడిగాను అధ్యక్ష, దాని గురించి సమాధానం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో 6 పాయింట్ వ్యాలిడేషన్ పెట్టారు, మేము అటువంటిది పెట్టలేదు, పెట్టకుండా మేము అదే ఫాలో అవుతామని చెప్తారు అధ్యక్ష. కానీ ఏదైతే పైలట్ సర్వే చేస్తున్నారో 13 క్వశ్చన్లు మీకు ఈ సభ ద్వారా వినిపిస్తారు అధ్యక్ష. 1 కాదు 2 కాదు అధ్యక్ష, 13 క్వశ్చన్స్.
అధ్యక్ష కొంచెం నాకు టైం ఇవ్వాలి అధ్యక్ష, ఎందుకంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి వాస్తవాలు చెప్తాను అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ఫస్ట్ క్వశ్చన్, పింఛన్దారుడు స్టేటస్ యాప్లు అధ్యక్షుడు ఆ ప్లేస్ లో నివాసం ఉంటున్నారా లేదా, ఒకటి మరణించారా నివాసం ఉన్నారా, అందుబాటులో ఉన్నారా లేదా, రెండు కుటుంబ ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 ఉందా, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 ఉందా లేదా, మూడు లబ్ధిదారుని కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉందా లేదా, ఐదు కుటుంబంలో ఎవరైనా 4 చక్రాల వాహనాలు ఉందా లేదా, ఆరు టాక్సీ ట్రాక్టరు ఆటో మినహాయింపు ఉందా లేదా, ఏడు అదేవిధంగా కుటుంబంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి లేదా పెన్షనర్ ఎవరైనా ఉన్నారా, 8, 9 కుటుంబం సరాసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్లు కంటే ఎక్కువ ఉందా లేదా, 8 అధ్యక్ష. మంత్రి గారు చెప్తారు అధ్యక్ష. వెరిఫికేషన్ లో 10 పాయింట్స్ అడుగుతున్నారు అనేది మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగుల కంటే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణం పాత్ర ఉందా లేదా అధ్యక్ష. 10 ప్రభుత్వం 10 పాయింట్లు చెప్తున్నారు, అది అవునా కాదో చెప్పండి. కూర్చోండి దయచేసి దానికి సంబంధించినటువంటి మంత్రి గారు ఉన్నారు బాబు, దానికి సంబంధించిన మంత్రి గారు ఉన్నారు, ఆయనకి ఏదన్నా అబ్జెక్షన్ ఉంటే ఆయన మాట్లాడతారు, మీరు కూర్చోండి. 10 దయచేసి మీరు కూర్చోండి అధ్యక్ష. అదే అధ్యక్ష ఉండండి అధ్యక్ష. మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా లేదా, 11 కుటుంబంలో ఎవరైనా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తారా లేదా. ఇది ప్రభుత్వం అడుగుతుందా ఇవన్నీ? అడుగుతున్న సర్వే అధ్యక్ష, అడుగుతున్న సర్వే ఇది, అడుగుతున్న సర్వే అధ్యక్ష. అధ్యక్ష తర్వాత అధ్యక్ష అదే చెప్పండి అధ్యక్ష. పింఛన్దారుని రీఅసెస్మెంట్ కి సిఫార్సు చేస్తారా లేదా, ఈ 13 పాయింట్లు వెరిఫికేషన్ తోటి మీరు పెన్షన్ తీసివేస్తున్నారా. ఒకటి అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం ఉంది అధ్యక్ష, ఏ ప్రభుత్వం అన్నా కామన్ మ్యాన్ కి గుర్తు చేయాలి. ఒకవేళ మేము చేయలేకపోయాం అనుకున్నాం, మీరు చేయాలి కదా అధ్యక్ష. సరే, మీరు ఏం చేస్తారని చెప్పండి అధ్యక్ష. మీరు కొత్త పెన్షన్ ఇవ్వకుండా ఉన్న పెన్షన్ అర్థమైంది కదా, ఇప్పుడు 13 పాయింట్లు చేస్తారా లేదా అనేది కొత్త పెన్షన్ ఇవ్వకుండా ఉన్న పెన్షన్ తీసేసి వెరిఫికేషన్ పెట్టి కూర్చోండి. అరుణ్ గారు కూర్చోండి. మంత్రి గారు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష. పెన్షన్ అనేది ప్రతి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితుల్లో పెన్షన్స్ అన్ని కూడా అంటే ఎటువంటి పార్షాలిటీ లేకుండా ముందుకు వెళ్ళండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము చాలా క్లియర్ కట్ గా ఎటువంటి పెన్షన్ తొలగించడానికి అయితే మేమైతే మా ఆఫీస్ నుంచి లేదు అధ్యక్ష. ఎవరైనా కంప్లైంట్ నిమిత్తం ఎవరైనా వచ్చి అడిగితే కంప్లైంట్ ఎవరైతే అక్కడ లోకల్ గా ఉన్న ఆఫీసర్ ఎంపీడీఓకి చెప్పడం కానీ లేకపోతే కలెక్టర్ ఫిర్యాదు చేయడం కానీ కలెక్టర్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ వల్ల 4,000 పెన్షన్స్ తీయడం జరిగింది అధ్యక్ష. 10,000 పెన్షన్స్ మైగ్రేషన్ ఎవరైతే 3 నెలల కన్నా ఎక్కువ తీసుకోకపోతే వాళ్ళు మైగ్రేషన్ కింద వస్తారు అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెల తీసుకోకపోయినా 2 నెలలు తీసుకోకపోయినా 3 నెలలు ఇచ్చేదాన్ని కూడా మేము ఆస్కారం చేశాం అధ్యక్ష. అంతకుముందు అయితే ఇచ్చేవారు కాదు అధ్యక్ష. ఈ రోజు 1 నెల కాకపోయినా 2 నెలలు 3 నెలలు వచ్చిన 3 నెలలు ఏ రోజు ఏదో ఒక నెలలో తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో కల్పించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది వలస కార్మికులు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వచ్చిపోవడానికే 1,000-2,000 ఖర్చు అవుతుందని భావించి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి తీసుకువెళ్ళిన వెంటనే పాజిటివ్ గా స్పందిస్తూ ఆయన వెంటనే 3 నెలలు ఎప్పుడైనా తీసుకునే క్రమం అమలు చేశాం అధ్యక్ష.
అంతేకాకుండా ఈరోజు స్పౌస్ పెన్షన్స్ సుమారు 25,000 మందికి ఇచ్చాము. అదే హెల్త్ పెన్షన్స్ కూడా 1,700 మందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. హెల్త్ పెన్షన్స్ కి ఏది కూడా టైం లిమిట్ లేదు అధ్యక్ష, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. స్పౌస్ పెన్షన్ కూడా హస్బెండ్ చనిపోయిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు గౌరవ సభ్యులు చెప్తున్నారు ఈ 13 పాయింట్ అని. ఇవన్నీ జీవో నెంబర్ గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 174 13 డిసెంబర్ 2019లో వాళ్ళు తీసుకొచ్చినవి అధ్యక్ష. వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు అంతేకాకుండా వాళ్ళు చెప్తున్నారు 12 లక్షలు పెంచామని. 2014-15 నాటికి 43,42,515 పెన్షన్లు ఉంటే 2019కి 54,47,000 పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష. అంటే 11 లక్షల మంది పెన్షన్స్ పెంచాం అధ్యక్ష. అది క్రమేణా పెరుగుతుంది. దాన్ని ఏదో వాళ్ళు ఏదో మేమే పెంచాను చెప్తున్నారు కానీ 14లో ఎటువంటి పెన్షన్స్ తీయలేదు, ఇప్పుడు కూడా ఎటువంటి పెన్షన్స్ తీయలేదు. కానీ వాళ్ళ ప్రభుత్వంలోనే సుమారు 10 లక్షల పెన్షన్స్ ఇనెలిజిబిలిటీ కేటగిరీలో, పర్మనెంట్ మైగ్రేషన్ కాదు అధ్యక్ష, ఇనెలిజిబిలిటీ కేటగిరీలో 9,60,000 మంది పెన్షన్స్ తీశారు అధ్యక్ష. ఇనెలిజిబిలిటీలో అంటే వేరు వేరు కారణాల్లో పొలిటికల్ వెండేటాలో ఈ 9,50,000 పెన్షన్స్ గత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో మీరు తీశారు అధ్యక్ష. దానికి కూడా వాళ్ళు తీశారు అధ్యక్ష. దానికి కూడా నా దగ్గర పూర్తిగా ఆధారాలు కూడా ఉన్నాయి. ఏ సంవత్సరం ఎన్ని తీశారని అది కూడా చెప్తాను అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈ రోజు వాళ్ళు చేస్తున్న అభియోగాలన్నీ కూడా తప్పు అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేయడానికి మేము అంటే పేదల నిమిత్తం పూర్తి స్థాయిలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజు మీకు ఇంకో విషయం చెప్పాలి అధ్యక్ష. కడప కలెక్టర్ యాక్చువల్ గా 15,000 రూపాయల పెన్షన్స్ 3,436 పెన్షన్స్ కడప జిల్లాలో ఉంటే కడప కలెక్టర్ ఇనిషియేటివ్ తీసుకొని వెరిఫై చేస్తే అందులో కేవలం ఉన్నది 1,300 మందే ఎలిజిబిలిటీ అధ్యక్ష. మిగతా వాళ్ళందరూ డిజేబిలిటీ. అంటే ఇంతమందిని డిజేబిలిటీ వాళ్ళని కావాలని ఏదో పొలిటికల్ గా మేలు చేద్దామని పెన్షన్ కలిపి అదే సమకూరుస్తూ వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఇనెలిజిబిలిటీ వాళ్ళనే 60-70% ఇనెలిజిబిలిటీ వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చారంటే గత పాలకులు ఏ రకంగా వాళ్ళు చేశారన్నది కూడా పబ్లిక్ తెలియాలి అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి ఇది లేకుండా గౌరవ ముఖ్యమంత్రులు మాకు ఆదేశాలు ఇచ్చారు. ట్రాన్స్పరెంట్ గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి. మనం ఎలిజిబిలిటీ వాళ్ళందరూ ఇంకో ఈ రోజు ఇచ్చే పెన్షన్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి గౌరవం వచ్చే పరిస్థితి, వాళ్ళకి డిజేబిలిటీ వాళ్ళకి కనీస వేతనం వస్తే కనీసం వాళ్ళు నిలబడడానికి వాళ్ళకి సాయం చేసే వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వడానికి కూడా ఆలోచన సదుద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చేశారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం అయితే పేదల కోసం అండగా ఉండే ప్రభుత్వం, వాళ్ళందరి గురించి పక్షాన పనిచేసే ప్రభుత్వాన్ని తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు సార్. ఇంకా క్లోజ్ చేయండి సార్. నో ఇన్ని సప్లిమెంటరీస్ ఉండవండి, ఇన్ని సప్లిమెంటరీస్ ఉండవు. మీరు సూట్గా మీరు ఒక్కడే సూట్గా ఇంకా సప్లిమెంట్ అన్ని సప్లిమెంటరీస్ ఉండవు. కూర్చోండి అధ్యక్ష. కూర్చోండి. దీంట్లో మంత్రి గారు చెప్పారు సుమారు 9,60,000 మందికి మా దగ్గర డేటా ఉంది, వారి ప్రభుత్వంలో తీసేశారని. 9 నెలలు అయింది సార్ అధ్యక్ష ప్రభుత్వం వచ్చి. ఆ 9,50,000 మంది మేము తీసేసాం, మేము అన్యాయం చేసాం అనేటువంటి వాళ్ళకి ఇచ్చి బేటకు చెప్తే సంతోషంగా అధ్యక్ష. వారి దగ్గర డేటా ఉందని కూడా చెప్పారు మంత్రి గారు. మీరు అవి ఇప్పించండి. ఇవేటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పటిలాగా ఆ పెన్షన్లు ఇస్తారో, ఆ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులకి ఎప్పటిలాగా పెన్షన్లు ఇస్తారనేటువంటిది తమ ద్వారా మంత్రి గారు సమాధానం చెప్పాలి. మంత్రి గారు దానికి ఒక్కదానికి సూట్ గా సమాధానం చెప్పండి. సూట్ గా చెప్పండి మంత్రి గారు చెప్పండి ప్లీజ్. త్రిమూర్తి గారు కూర్చోండి కూర్చోండి. చాలా సంతోషం అధ్యక్ష. సూటిగా చెప్పండి. వాళ్ళ తప్పును వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే 9,56,000 పెన్షన్స్ తీశారని సంగతి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషం. ఎందుకంటే తీశారని ఆధారం ఉన్న అధ్యక్ష. ఇంకో పూర్తి వివరాలు ఉన్నాయి. అయితే మేము పెన్షన్ కార్యక్రమం అనేది చేస్తున్నాం అధ్యక్ష. సమాధానం తీసుకోవాల్సిన అయితే పెన్షన్ కొత్త పెన్షన్స్ ఇవ్వడానికి కూడా మేము మొత్తం ఒక ప్రాసెస్ కింద ఒక పద్ధతి కింద చేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు ఖచ్చితంగా కొత్త పెన్షన్స్ ఓపెన్ చేస్తాము. ఇందులో ఉన్న ఇనెలిజిబిలిటీ పెన్షన్స్ ఎవరైతే వీళ్ళందరూ తొలగించబడిపోయిందో వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ స్టెప్ లో మొదటి ప్రాధాన్యతతో వీళ్ళందరికీ తొలగించారు. ఎవరికైతే తొలగించారో వీళ్ళందరికీ కూడా మొదటి ప్రాధాన్యతలో వీళ్ళకి ఇవ్వడం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రశ్నలో కాంట్రవర్సీ అవసరం లేదు అధ్యక్ష. ఫైనల్ గా ప్రియాంబుల్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అని నమ్ముతున్నామో ప్రభుత్వం నమ్ముతుందో వాళ్ళకి
ఎప్పటి నుంచి ఇస్తారనేది స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, కొత్త వాళ్ళకి ఇస్తారని తెలియచెప్పమని సభ్యులు అడుగుతున్నారు అధ్యక్ష. దాన్ని చెప్తే సరిపోతుంది అధ్యక్ష. ఎవరి ప్రభుత్వంలో ఏం చేస్తారని కాదు, ఎప్పటి నుంచి ఇస్తారో దయచేసి మంత్రి గారు అది చెప్పండి. ఓకే, రేపు ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా, లేకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇస్తారా, లేదా ఇంకో 2 సంవత్సరాలు పోయింది ఇస్తారా, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారు, ఇప్పుడున్న దాంతో పాటు ఇంక ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఆ దరఖాస్తు చేసుకుని ఎప్పుడు ఇస్తారు ఒక్కటి చెప్పండి మంత్రి గారు. ఆల్రెడీ మా అసెస్మెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని ప్రాసెస్ చేయడానికి మేము కార్యాచరణలో ఉన్నాం. డెఫినెట్ గా వెరీ సూన్ దానికి ఆదేశాలు వస్తాయి. విల్ ప్లాన్ అకార్డింగ్ ప్రజలందరికీ తెలియజేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. అధ్యక్ష, ఇందాక వాళ్ళు ముఖ్యమంత్రి గారు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు అని అన్నారు, కక్ష కట్టి ఇస్తలేదని అన్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో పార్టీ చూడమని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. వీళ్ళకున్న సంబంధాలతో వాళ్ళు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి కానివ్వండి, లేదా ఇల్లీగల్ పనులు చేయడానికి ఏదైనా ఉంటే కనుక వాటి మీద కఠిన చర్యలు తీసుకోమన్నారు తప్పితే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ వైసీపీయా, ఆ కులమా, తెలుగుదేశమా, కమ్యూనిస్టా చూడొద్దని చెప్పేసి స్పష్టంగా పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పారు అధ్యక్ష. వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. 13712